మనిషి చనిపోతే 4 అడుగుల లోతు 6 అడుగుల గొయ్యి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే కాదు, గొయ్యి వద్దకు వెళ్లేందుకు దారి కూడా కావాలని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏదో మారుమూల గ్రామమో ఏజెన్సీ ప్రాంతమో కాదు. గురజాల నియోజకవర్గానికి నడిబొడ్డులో అద్దంకి నార్కెట్పల్లి హైవేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కరాలపాడు గ్రామం. గ్రామంలో 2 రోజుల క్రితం తంగిరాల అమృతారెడ్డి మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు బంధువులు నానా కష్టాలు పడ్డారు. అమృతారెడ్డిని పూడ్చేందుకు గ్రామంలో నుంచి బొందలగడ్డ వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో 800 మీటర్ల వరకు గొల్లమెట్ట వాగు దాటి పచ్చని పైర్లు, పంట పొలాలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. మోసే నలుగురు నరకయాతన అనుభవించాల్సిందే. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని పూడ్చేందుకు తీసుకుని వెళ్లేవారికి నరకం కళ్ల ముందే కనిపిస్తుంది. ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అప్పుడప్పుడు వచ్చి చుట్టల్లా చూసి వెళ్లిపోతారు. కాని ఆ గ్రామంలోని బొందలగడ్డ పరిస్థితి మాత్రం మారడం లేదు. గతంలో గ్రామంలో బొందలగడ్డకు వెళ్లేందుకు 15 అడుగుల దారి ఉండేది. దాన్ని పక్క పొలాల రైతులు కొద్దిగా ఆక్రమించుకుంటూ పూర్తిగా దారే లేకుండా చేసేశారు. ఇప్పటికైనా గ్రామంలో బొందలగడ్డకు వెళ్లేందుకు దారి కల్పించాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది పల్నాడు జిల్లా గురజాల డివిజను పిగురాళ్ళ మండలం కరాలపాడు గ్రామం. మా తమ్ముడు కూతురు చనిపోయింది. దానివల్ల శ్మశానానికి తీసుకెళ్ళాం. దానికి దారి లేక వాగులు, చెరువులు, వచ్చేలు అన్ని చేలలో చాలా కష్టపడి తీసుకెళ్ళాము. అందువల్ల మా గ్రామానికి ఏదైనా అధికారులు, కలెక్టర్ గారు న్యాయం చేయవలసిందిగా, ఒకసారి వచ్చి చూసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా గురజాల నియోజకవర్గము పిడుగురాళ్ళ మండలం కరాలపాడు గ్రామం. మా అమ్మాయి చనిపోతే దారి లేక నానా అవస్థలు పడుకుంటా, వాగులు దాటుకుంటా, మాగాడిలో పడి నడుచుకుంటా వెళ్లాల్సి వచ్చింది. ఏ అధికారులైనా స్పందించి మాకు కొంచెం మా ఊరికి దారి కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.